వరంగల్లోని మామునూరు విమానాశ్రయాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగిస్తామని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విమానాల తయారీని కూడా దేశంలో చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారని అన్నారు. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రధాని ముఖ్య ఉద్దేశమని రామ్మోహన్ నాయుడు వివరించారు. వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో పంచుకోవడానికి నేను కూడా ప్రత్యేకంగా వచ్చాను. ఎంతో కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారు. దానికి ఈరోజు శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తూ క్లియరెన్సెస్ అప్రూవల్స్ అన్ని కూడా కేటాయించాం. దీనికి 2 సమస్యలు ముందు నుంచి ఉండేవి. ల్యాండ్ ఎక్విజిషన్ తాలూకు సమస్య ఒకటి, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రొయాక్టివ్గా 205 కోట్లు రిలీజ్ చేసి 280 ఏకర్స్ అడిషనల్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తామని కూడా నిర్ణయం కూడా చేయడం జరిగింది. అందరి తాలూకా సహకారంతో ఇది ముందుకు నడుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఏ చొరవ అయితే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చూపించారో అదే స్పీడ్తో తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి. ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మిస్తామని కూడా మేము తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం.